హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పూజ వ్లాగ్ అండి. నేను ఫ్రైడే ముందు రోజు అయితే పూజ సామాన్లు అనేటివి క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెండి సామాన్లు అయితే. సో ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను, క్లీన్ సోల్ అని చెప్పేసి. సో ఇది బాగానే ఉందండి. 2-3 టైమ్స్ అయితే యూస్ చేశాను నేను. ఫాస్ట్గా క్విక్గా అయితే అయిపోతుందన్నమాట. మన దగ్గర ఉండే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి మనము యూస్ చేసి క్లీన్ చేయడానికైతే చాలా ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి లిక్విడ్ అనేది ఉంటే చాలా క్విక్గా అయిపోతుంది. అవి వేసేసి మనం వేరే పనైనా చేసుకోవచ్చు అనమాట. సో ఈ లిక్విడ్ అయితే ఎలా యూస్ చేయాలో చెప్పేస్తానండి. ఇదైతే గ్లాస్ బౌల్ అనేది తీసుకోవాలి. మనకి కావాల్సిన సఫిషియెంట్ అంటే మన ఇవి ఉంటాయి కదా, విగ్రహాలు కానీ వస్తువులు కానీ డిప్ అయ్యేలాగా అంత క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ అయితే తీసుకోవాలి. బేర్ హ్యాండ్స్తో టచ్ చేయకూడదు. అండ్ ఇవి డిప్ అయ్యేలాగా ఒక 5 to 10 మినిట్స్ లోపు ఉంచుకోవాలన్నమాట. మనం ఇలాగ ఒక స్పూన్ అయితే తీసుకున్నాను నేను కదిలించడానికి అని చెప్పేసి. సో గ్లౌజెస్ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోండి మీరు, ఒకవేళ టచ్ చేసే పాట అయితే. లేదంటే ఇలాగ సఫిషియెంట్ అండి. సో ఇలాగ కొంచెము రోల్ చేసిన తర్వాత మనము తీసేసినవి ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ ఏదైనా బ్రష్ ఉంది అంటే ఆ బ్రష్తో ఒకసారి రబ్ చేసేస్తే ఇంకా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగైతే ఒకదాని తర్వాత ఒకటైతే కొంచెమే లిక్విడ్ వేసుకున్నాను కాబట్టి చిన్న చిన్నవి మాత్రమే వేసుకుంటున్నాను. సో ఎందుకంటే అవి క్లీన్ చేయడమే నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగ కొంచెం అయితే రోల్ చేసేసుకొని తీసేయొచ్చండి. తీసేసిన తర్వాత ఒక్కసారి బ్రష్ కొట్టేశారంటే చాలా సాటిస్ఫైడ్గా ఉంటాయన్నమాట. మనం పూజ చేసుకోవడానికి మెయిన్గా మనకి పూజ సామాన్లు అనేటివి చాలా నీట్గా బాగున్నాయంటే కనుక మనకి ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇదైతే లాస్ట్ టైం నేను పూజకు అని చెప్పి బయట పెట్టుకొని ఇంకా అలాగే వదిలేసాను. ఇది రెగ్యులర్గా అయితే ఏమీ యూస్ చేయను అనమాట. కానీ ఇలాగా టార్నిష్ అయిపోయిందని బాగా. సో ఒకసారి వాష్ చేసేసి లోపల పెట్టేసుకుందామని ఇది కూడా వాష్ చేసేస్తున్నాను. సో ఇది బాగా మీకు కనిపిస్తుంది చూడండి, ఎక్కడి వరకు లిక్విడ్ అయితే డిప్ అయిందో అక్కడ వరకు బాగా షైన్ అయితే అయ్యింది. ఇంకా మిగతా టర్న్ అనేది చేశాను. ఇక ఇవి వాష్ చేసుకున్న తర్వాత చిన్నగా ఒక బ్రష్ అయితే కొట్టేశాను. చాలా నీట్గా వస్తాయండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. సిల్వర్ లాస్ అనేది ఉండదు ఈ లిక్విడ్లో. సో ఇలాగా మనకి చిన్న చిన్న విగ్రహాలు అనేటివి టైం టేకింగ్ కాబట్టి ఇలాంటి ఆల్టర్నేట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో అమెజాన్ నుంచి ఇది పర్చేస్ చేయొచ్చండి. సో ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పచ్చు. సో ఎవరికైనా కావాలంటే కనుక చూడండి, అమెజాన్లో ఉంటుంది క్లీన్ జోల్ అని చెప్పేసి. ఓన్లీ సిల్వర్ ఆర్టికల్స్ మాత్రమే ఈ లిక్విడ్లో డిప్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మిగతా పూజా సామాగ్రి ఏవైతే ఇత్తడివి అలాంటివి ఉంటాయో అలాంటివి వేయకూడదండి. సో వన్స్ లిక్విడ్ అనేది యూస్ చేసిన తర్వాత అయిపోయాక మళ్ళీ మనం అది ఒక బౌల్లో అంటే ఒక గ్లాసు జార్లో అలాగా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి. అలా 2-3 టైమ్స్ అయితే లిక్విడ్ అనేది యూస్ చేసుకోవచ్చు మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటికి ఆయిల్ మరకలు అయితే ఉండకూడదండి. ఆయిల్ ఉంటే కనుక క్లీన్ అవ్వవు అవి. సో ఇది క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇది ఎక్కడి వరకు డిప్ అయిందో అక్కడి వరకు అయితే క్లీన్ అయిపోయింది. మిగతాది బ్రష్ అయితే కొట్టేద్దామని తీసేసాను అనమాట. ఇంకా నా శుక్రవారం పూజ అండి ఇది. ముందు రోజే సామాన్లు అన్నీ క్లీన్గా పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా మార్నింగే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంకా బెల్లం అనేది నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. సో ధూపం దీపం నైవేద్యం అనేది రెగ్యులర్గా నేను చేసుకునే పూజ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకుంటాను. రోజు లక్ష్మాష్టకం అని ఉంటుంది కదండి, అదైతే చదువుకుంటాను. సో అది బాగా కంఠస్థం కూడా వచ్చనమాట. ఇంకా అది చదివేసుకొని పూజ అయితే ముగిస్తానమాట. పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పనులు అనేటివి స్టార్ట్ చేసుకోవడం అనేది కొంచెం మంచి అలవాటు చేసుకుంటున్నాను నేను అది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే మేము ఓట్స్ తింటున్నామండి. 3 to 4 టైమ్స్ ఇన్ ఏ వీక్ ఓట్సే అనమాట. ఇవి రోల్డ్ ఓట్స్. ఇవి హై ఫైబర్ ఉంటాయండి నార్మల్ ఓట్స్ కంటే కూడా. ఇలా ఉంటాయి చూడండి, ఇవి ముక్కలుగా ఉండవన్నమాట, కొంచెం గట్టిగా ఉంటాయి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఇది పర్ఫెక్ట్ డైట్, పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పచ్చు.
సో ఓట్స్ అనేవి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక 2 బెల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్కి మీకు డ్రై ఫ్రూట్స్ అనేటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బెల్లం ఇలాగా ముద్ద బెల్లం అంటాం కదా, ఇలాంటి బెల్లం అయితే యూస్ చేస్తాము. సో ఈ క్విక్కర్ ఓట్స్ అయితే చాలా క్విక్గా అయిపోతాయండి. అవి 5 మినిట్స్లో. కొంచెం ఇవి ఏంటంటే మోర్ దెన్ 5 మినిట్స్, లెస్ దాన్ 10 మినిట్స్ అనమాట కుక్ చేసుకోవాలి. ఇవి స్టబ్ అండ్ ఫ్యాట్స్ అనేటివి చాలా బర్న్ చేస్తాయి. మీకు ప్రాపర్గా వెయిట్ లాస్, ఒక హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే కనుక రోల్డ్ ఓట్స్ అయితే ట్రై చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఓట్స్ తినలేని వాళ్ళు సవ్వగా ఉన్నాయని కొంచెం బెల్లం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, మీరు తినడానికి ఇనీషియల్గా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇలా అయితే అవుతుందండి. సో ఓట్స్లో ఓన్లీ ఫైబరే ఉంటుందండి. మార్నింగ్ అనేటిది మనకి ఫైబర్తో పాటు ఈవెన్ ప్రోటీన్ కూడా కావాలి. సో ప్రోటీన్కి కావాల్సింది మనము డ్రై ఫ్రూట్స్ని చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్ వైట్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. డ్రై ఫ్రూట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేకపోతే బాదాం కానీ ఇలాగా చూస్ చేసుకోవచ్చు. కొంచెం కిస్మిస్ అక్కడక్కడ తగులుతుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని అవి కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక లిమిటెడ్గా డ్రై ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. సో మిల్క్ ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. మా ఇద్దరికి మిల్క్తో తీసుకోవడం ఇష్టమే అనమాట. ఇంకా వెన్నీకైతే మిల్క్ కలిపి ఇచ్చేసాను. సో మిల్క్ అనేటివి చాలా తక్కువగా ఇస్తున్నానండి ఈ మధ్య పిల్లలకి. ఆల్మోస్ట్ లైక్ చాలా రెడ్యూస్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇస్తున్నాను అనమాట. ఇంకా వర్ణిక మేడంకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పి గోల్ చేస్తుంది. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తనకి వేసి ఇస్తున్నాను. పిల్లలకి కూడా ఓట్స్ ఇస్తానండి. వీక్లో 1 డే మాత్రం ఓట్స్ అనేటిది కంపల్సరీగా చేసేసాను వీళ్ళకి కూడా. ఇంతకు ముందంటే చిన్నప్పుడు అంత తినేవాళ్ళు కాదు. ఇప్పుడైతే అదర్ బ్రేక్ఫాస్ట్ లేకుండా చేసేస్తున్నాం అనమాట. సో ఆప్షన్ లేకపోతే కంపల్సరీగా ఇంకా తినేస్తారు. సో 6 డేస్ వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే కనుక 1 డే మాత్రము మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ మేము తినాలనేది కండిషన్ పెట్టేశామన్నమాట. సో ఎందుకంటే హెల్తీ ఫుడ్ అనేది కొంచెం అలవాటు చేయాలి కదండి, ఒక కాన్షియస్నెస్ అనేది డెవలప్ చేయడానికి. ఇంక లంచ్కి అయితే నేను ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ పీల్ చేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే డిప్ చేయాలండి. సో దట్ స్టార్చ్ అనేది ఉండదన్నమాట. సో నేను ఇలాగ అయితే ఆలూ ఫ్రై అనేది చేస్తున్నాను. కొంచెం తక్కువ క్వాంటిటీలో ఆయిల్ పడుతుంది అండ్ కొంచెం స్టిక్కీ నేచర్ ఏదైతే ఉండి ముద్దగా అయిపోతుందో అది అనేది తగ్గుతుంది అనమాట సాల్ట్ వాటర్లో డిప్ చేసి పెట్టుకుంటే. కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలండి ఈ టైప్ ఆఫ్ ఆలూ ఫ్రైకి అయితే. మరీ సన్నగా కట్ చేసుకుంటే స్మాష్ అయిపోతాయి. సో అందుకని చెప్పి మరీ పెద్దగా కాకుండా ఇలాగ మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూపించే ఆలూ ఫ్రై అయితే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ ప్రొసీజర్ చాలా సింపులే అండి. బ్రేక్ఫాస్ట్కి కాకుండా లంచ్ రెసిపీ కూడా బాగుంటుంది ఇది. సో పిల్లలకి బాక్సెస్లోకి పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు, హ్యాపీగా తినేసి వస్తారు కంప్లీట్గా. సో ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఒక 80% వరకు ఉడికేలాగా అయితే పెట్టేసుకోవాలి. అంటే ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. సో బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట అండ్ మరీ గట్టిగా ఉండకూడదు. సో ఆ స్టేజ్లో మాత్రం ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చేత్తో ఒత్తితే మెత్తగా అవ్వకూడదు చూడండి, కానీ కొరికితే మాత్రం మెత్తగా ఉండాలి. సో అలాంటి పాయింట్. సో ఇంకా అయితే పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ చున్నులపాయ యాడ్ చేసుకొని ఇవైతే వాటర్ నుంచి తీసి వేసుకోండి, వాటర్ లేకుండా అన్నమాట.
ఇంక మనము పెద్ద ప్యాన్ తీసుకుంటే కనుక కొంచెం బాగా వైడ్గా ఉంటే ఇలాంటి ఫ్రైస్కి ఏమన్నా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ లేకుండా వేసుకోండి. ఎక్కడైనా వాటర్ ఉన్నా అది ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం అయితే టాస్ చేయండి. దాని తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, కారము, సాల్ట్ సరిపడా వేసుకొని చూసి కొంచెం కలుపుకోండి బాగా. సో ఇక్కడ కలుపుకున్న తర్వాత వెంటనే అనేటిది మసాలా యాడ్ చేయకండి. కొంచెం లాస్ట్లో దింపే ముందు మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకైతే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. సో కొంచెం సాల్ట్ అనేది సరిపోలేదు. అండ్ ఇక్కడ కొంచెం మసాలా, గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కలుపుకొని పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా హనీకి అయితే లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసి పంపించేస్తున్నాను. హాయ్, ఇప్పుడు లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేసాను. హనీకి అయితే లంచ్ బాక్స్ అయితే వెళ్ళిపోయింది. వీళ్ళ డాడీ కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే ప్యాకేజ్ ఒకటి వచ్చిందనమాట. ఇది స్కూల్ యూనిఫామ్. వెన్నీ స్కూల్ యూనిఫామ్ అయితే ఇలాగ అమెజాన్ నుంచి అయితే ఇలాగ ఒక ప్యాకేజ్ లాగా వచ్చింది. సో ఇది తన ఇయర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన స్కూల్ డ్రెస్సెస్ అనమాట. సో వీళ్ళకి ఒక యాప్ ఉంటుంది, స్కూల్ యాప్. ఆ స్కూల్ యాప్లో నుంచి ఒక లింక్ అయితే ఇస్తారనమాట. ఆ లింక్లో మనము పర్చేస్ అనేది చేసి మనీ ఆన్లైన్ పే చేయాలి. అండ్ సైజెస్ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో అలాగా ఒక కొరియర్లో అయితే పంపిస్తారు. సో ఇవన్నమాట డ్రెస్సెస్ అన్నీ వచ్చాయి. సో ఇవైతే ఇప్పుడు అన్ప్యాక్ చేసేసి ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ ఇది స్పోర్ట్స్ యూనిఫామ్. స్పోర్ట్స్కి 2 వచ్చాయి. షార్ట్స్ అదే అవి 2 షార్ట్స్. ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ మీదకి 2 షార్ట్స్ అనమాట. అదే ఇది షార్ట్ కాదు, ఇది కోట్ టైప్ ఉంది. ఇది షార్ట్. దీంట్లోనే 2 ఉంది. ఓకే, దీంట్లోనే 2 షార్ట్స్ ఉన్నాయి. సో ఇలాగ ఒక లోగో ఉంటుంది. ఈ లోగోని బట్టి వాళ్ళు ఏ గ్రూప్ అనేది చెప్తారనమాట. వాల్మీకి గ్రూప్. సో వాల్మీకి గ్రూప్కి ఇలా బ్లూ కలర్ అయితే వస్తుంది. ఇది స్పోర్ట్స్ డ్రెస్. దీంట్లో 2 షార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవి 2 ప్యాంట్స్. ఇది కూడా దీనికి ఏమో, ఇది ప్యాంట్, ఇది షార్ట్ 2 ఉన్నాయి. ఓకే ఓకే, ఇది నైలాన్ స్పోర్ట్స్ దాని మీదకి ఇవి ప్యాంట్స్ అన్నమాట. కానీ ఇది షార్ట్. సో ఇవి. అండ్ ఇదైతే రెగ్యులర్ యూనిఫామ్, వైట్ కలర్ లో ఉంటది అనమాట వీళ్ళకి. ఇలాగా టీ షర్ట్స్. ఇవి 2 షర్ట్స్. 2 షర్ట్స్ వచ్చాయి వైట్ కలర్. ఇది కోట్ దానిపైన. ఇది కోట్ ఈ కలర్ లో ఉంది. ఇది ట్రౌజర్స్, 2 ట్రౌజర్స్. ఓన్లీ 1 కోటా? దీనిలోనే 2 ఉన్నట్టు. ఓన్లీ 1 కోట్ ఇచ్చారు. అండ్ ఇవైతే 2 ట్రౌజర్స్. 2 ట్రౌజర్స్ ఇచ్చారు. సో ఇవి 2 ట్రౌజర్స్. అలాగే ఈ పెద్ద కోట్ ఇచ్చారు. ఇది ఒకటి కోట్. ఇంత పెద్ద కోట్ లేదు. సో ఇలాగనమాట కోట్. ఇది కోట్ అనమాట. సో ఈ కోట్ వెన్నర్ అంటే స్వెటర్స్కి వేసుకునే దానికి బదులుగా ఇలాగా ఓవరాల్గా ఇచ్చేసారనమాట. రెయిన్ కోట్గా అండ్ యాజ్ వెల్ యాజ్ వింటర్ సీజన్లో వేసుకోవడానికి కూడా సరిపడే కోట్ అనమాట. ఇక్కడ వాళ్ళ స్లోగో నీరజ్ ఎన్ అని ఇచ్చారు. ఇది పైగా బెల్ట్ కూడా వచ్చింది. సో బెల్ట్ కూడా వచ్చింది. సో ఇవన్నీ వచ్చాయన్నమాట. జస్ట్ అమెజాన్ ప్యాకింగ్లో ఎలాగా మనకి డెలివరీ చేస్తారో వాళ్ళు కూడా స్కూల్ నుంచి వాళ్ళకి ఒక సపరేట్ కొరియర్ అనేది పెట్టుకొని దాని నుంచి అయితే డెలివరీ చేస్తారు. సో ఇది. సో వీటి కాస్ట్ ఎంత చెప్పండి చూద్దాము. వీటి కాస్ట్ వచ్చేసి 9,000 అండి. సో ఇవంతా 9,000 అయ్యనమాట. సంపాదించిందంతా వీళ్ళకే అనమాట. బట్టలకి, బుక్స్కి, వీళ్ళ చదువులకి, ఫీజులకు వీటికే సరిపోతాయి అంత అనమాట. మీలో ఎంతమంది పిల్లలకి వాళ్ళ ఫీజెస్ ఎంత, వాళ్ళ బుక్స్, వాళ్ళ యూనిఫామ్స్కి ప్రైజెస్ ఎంత అవుతాయి అని చెప్పేసి మీరు చెప్తారు వాళ్ళకి. మీరు చెప్తారో చెప్పరో తెలియదు, నేను మాత్రం డెఫినెట్గా చెప్తాను వాళ్ళకి. సో కష్టపడి సంపాదించే ప్రతి ఎంపీ అనేటివి చాలా కష్టపడి వస్తున్నాయి. సో జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పి మాత్రం చెప్తామన్నమాట. సో అదండి ఈరోజు వీడియో. సో పాప స్కూల్ యూనిఫామ్ అయితే వచ్చేసింది. ఇంకా June 10th నుంచి అయితే స్కూల్స్ అనేటివి రీఓపెన్ అయిపోతున్నాయి.
10th రీఓపెన్. 10th 11th వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ 2 days రన్ చేసిన తర్వాత దెన్ రెగ్యులర్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు వీడియో. Hope you like this video. If you like this video, please like, share and subscribe. Like, share and subscribe to our channel. And keep don't forget to supporting comment. And don't forget to comment. Okay na? Stay Bye. tuned. Bye bye.